నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పాలన కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలి. క్రోసూరు బహిరంగ సభలో సీఎం జగన్. మునిగిపోతున్న వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని. గుంటూరులో ఎన్డీఏ కూటమి పార్టీల కాపు నాయకుల సమావేశం. జగన్ను ఇంటికి పంపేందుకు కలిసికట్టుగా పనిచేయాలి. వంగవీటి రాధా పిలుపు. ప్రధాని మోడీ మత రాజకీయాలను ప్రోత్సహించడం సిగ్గుచేటు. గుంటూరు తూర్పులో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మస్తాన్ వలి. సూపర్ 6 కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించాయి. ప్రజలు వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విప్లవాత్మకమైన మార్పులను 58 నెలల పాలనలో తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఎన్ని అమలయ్యాయో ప్రజలు గమనించాలన్నారు. విశ్వసనీయతకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు, పల్నాడు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి అంబటి రాంబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ఈసారి సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులను కూడా దోచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టిచెరుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెమ్మసాని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు తప్పక అమలు చేస్తారని తెలిపారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు, ఇంకేం లేదు తాకట్టు పెడతానికి. ఇంకా మన ఇళ్ల మీదకి, మన స్థలాల మీదకి, మన పొలాల మీదకి, మన షాపుల్లోకి వచ్చి వీటిని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరులో ఆయన గుప్పెట్లో తీసుకుని కిరికిరి చేసి అధికారులతో పంచాయతీ పెట్టించుకోవాలంట. మనం ఏదన్నా తేడా వస్తే ఇది పరిస్థితి. అంటే లాయర్లు, చదువుకున్న న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ ఏమైపోవాలో అర్థం చేసుకోండి. మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరుంటారు? ఇక అయోధ్య రామిరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్పించి పేదవాడికి నీతి నిజాయితీ ఉన్నాడు ఎవరికి కూడా న్యాయమూర్తులు దొరకకుండా చేస్తారు. ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠ. రేపు సైకిల్ గుర్తుకే ఓటు వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఎందుకంటే అభివృద్ధికి ఓటు వేయండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, మన రాష్ట్రానికి రాజధాని కోసం ఓటేయండి, మన ఆస్తులను కాపాడుకోవడానికి ఓటేయండి. ఎందుకంటే పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు అప్పుడే వచ్చేశాయి. ఈ రోజు రిజిస్ట్రేషన్కి వెళితే ఒరిజినల్స్ వాళ్ళ చేతిలో ఉంటాయంట, జిరాక్స్ మీకు ఇస్తారట. కాబట్టి దయచేసి ఎవ్వరూ రిజిస్ట్రేషన్కి వెళ్ళొద్దండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని తీసి అక్కడ చెత్తలో మారేయడం జరుగుతుంది. బటన్ నొక్కి నొక్కి అలసిపోయిన సీఎం జగన్ ను మే 13న ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కి ఇంటికి పంపించాలని వంగవీటి రాధా పిలుపునిచ్చారు. గుంటూరులో ఎన్డీఏ కూటమి పార్టీల కాపు నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. వంగవీటి రాధాతో పాటు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, ఇతర కాపు నాయకులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం కాపు నాయకులు పనిచేయాలని వంగవీటి రాధా కోరారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కొనసాగాలన్న ఆయన వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు జనసేన
జనసేన సై అంటూ సిద్ధంగా ఉందని చెప్పారు. మే 13న ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించేలా కాపు నాయకులు కృషి చేయాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. కాపులకు అధిక ప్రాధాన్యతను చంద్రబాబు ఇచ్చారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజ అభివృద్ధిలో కాపుల పాత్ర విశేషమైందని రామాంజనేయులు గల్లా మాధవి తెలిపారు. కాపులు తలుచుకుంటే సాధించలేంది ఏమీ లేదని చెప్పారు. ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది. ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకొచ్చారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు, మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, ఇది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన, మనం ఇచ్చే మెజారిటీ తోటి తెలియజేయాల్సిన, రాష్ట్రం ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ, ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు. అందుకే అంత ఆవేశం వస్తుంది. నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది, అందులో తప్పులేదు. మూడోది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఈరోజు అనొచ్చు ఏదో రాజకీయాలు 4 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇంకోళ్ళని అంటున్నానన్నా మీరు ఏమన్నంటే ఎవరన్నా 4 అనుకుంటే అనుకోవచ్చు. ఇదంతా లైవ్ రికార్డ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. అయినప్పటికీ ఎప్పటికైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయనకి స్వార్థం లేదు. ఒక అన్న గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ కష్టంలో ఉంటే ముందు వెనక ఆలోచించకుండా స్పందించేటువంటి వ్యక్తి. ఈ మాటలు చరిత్రలో ఇంకే 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చెప్తాను నేను. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ అదనంగా ఇచ్చినప్పుడు, అప్పుడు నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్న చంద్రన్న గారు అధికారులందరినీ పిలిచారు. 10% అదనపు రిజర్వేషన్ వస్తే ఎవరికి ఇవ్వాలి అని అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఆయన ఒకటే అన్నాడు, అగ్రవర్ణాల్లో 20-25 కులాలున్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం. కాపు కులానికి సగం ఇచ్చి తీరాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న. అవినీతి మయమైపోయిన చిలకలూరిపేటలో మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంటూరు ప్రజల్ని మోసం చేయాలి, గుంటూరు ప్రజలు ఏమీ తెలియదు అని అనుకుంటా ఉన్నారు. కాబట్టి నేను సేవ కోసం వచ్చాను. గౌరవ మర్యాదలు నా తండ్రి గారి నుంచి వ్యక్తిత్వమే నేను ఆస్తిగా పొంది వచ్చిన వ్యక్తిని కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఆ గౌరవ మర్యాదలు లభిస్తాయి. నా స్థాయిలో నా పరిధిలో నేను ఇవ్వవలసిన ప్రతి మర్యాదని ప్రతి గౌరవాన్ని మీకు అందజేస్తాను. మిమ్మల్ని నేను మీ చెంతకే వచ్చి మీకోసం నేను నిలబడతానన్నా ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు వారి తోటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 కూటమి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే టీడీపీని గెలిపించాలని నసీర్ కోరారు. ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు అధికార పార్టీ మీద ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామనే ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను నట్టేట ముంచినటువంటి పరిస్థితులు. ఈ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధికి నోచుకోక గతంలో ఎట్లా ఉందో అదే విధంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమితో వచ్చేటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సమస్య కూడా సమాధానం కనుక్కొని వెంటనే పరిష్కరిస్తామని, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వీధి దీపాలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఒక మంచి నగరాన్ని రూపొందించడానికి మీరందరూ కూడా సహకరించాలి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగుతోంది. రామిరెడ్డి తోటలో నిర్వహించిన ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ, వైసీపీ కూటమి పార్టీతో ప్రజలకు ఇప్పటివరకు జరిగిన నష్టాలను వివరించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల పుస్తలు లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనేది వాస్తవమని మస్తాన్ వలీ చెప్పారు. ఎక్కడ మా ప్రత్యేక హోదా, ఎక్కడ మా యొక్క స్పెషల్ మా పోలవరం పూర్తి, ఎక్కడ మా రాజధాని ఢిల్లీని మించిన రాజధాని, ఇవి చెయ్యవు. ఇవాళ ఆంధ్రలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డబ్బులున్నటువంటి మహిళల యొక్క తాళి పుస్తులు దాక్కోనంట కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిద్దంట. ఒక దేశ ప్రధానికి గౌరవం ఇచ్చేటటువంటి మాటలైనా ఇవి. ఈ కొత్త రాష్ట్రానికి ఏ విధంగా చేస్తాడో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ గెలవబోతూ ఉంది. అందుకోసం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, లోపాయిగా వైఎస్ఆర్ ముగ్గురు కూడా కలిసి కాంగ్రెస్ని ఏ విధంగా ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం దూసుకుపోతోంది. పెదకూరుపాడులో నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సీఎం జగన్ను ప్రజలు తమ ఓటుతో మరోసారి అధికారంలోకి రాకుండా ఓడించాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ ఓటర్లను అభ్యర్థించారు. కరీ మహేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ బీసీసీఎల్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు మోకాళ్లపై నిలబడి జంధ్యం చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విశ్వ బ్రాహ్మణులు వైసీపీ ప్రభుత్వాన్ని జంధ్యంతోనే ఉరివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. జనసేన నాయకులు కర్రీ మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన పేర్ని కిట్టు విశ్వ బ్రాహ్మణ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని కిట్టు మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బీసీలను దూషించిన వైసీపీ పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, జిల్లా బీసీ విభాగం కార్యనిర్వహణ కార్యదర్శి గట్టి శ్రీనివాస్, జిల్లా టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ జంపని నాగేశ్వరరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ పదిరా ఈశ్వరాచారి, ప్రత్తిపాడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సాధికార కన్వీనర్ పేగుడూలు లక్ష్మాచారి, ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు యలవర్తిపాటి పాపాచార్యులు, ముంజంపల్లి శివకుమార్, పామర్తి మోహన్ రావు, కడియాల సుబ్బారావు, ఉమ్మడోజు నాగేశ్వరాచారి, వెంకటాచారి, దాడోజు గురుబ్రహ్మం, మేడూరి రమణమూర్తి, కందుకూరి గురుబ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రచారంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలోకి వెళ్లి విశ్వబ్రాహ్మణ కాలనీలో మహేష్ అని విశ్వబ్రాహ్మణ కుర్రవాడు జనసేనలో పనిచేస్తూ ఉన్నాడు. అతని మీద అవమానకరంగా దుర్భాషలాడి జంజాలు వేసుకున్న మీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి నా దుర్భాషలాడాడు. దీన్ని మేము జాతి మొత్తం కూడా అవమానంగా భరిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని బేషరతుగా పేర్ని కిట్టు విశ్వబ్రాహ్మణ మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. కారణంగా పేర్ని కిట్టు దుష్ప్రసలాడి ఇంటి ఎదురుగానే బాంబులు పేల్చి నానా విద్య భార్య పిల్లలను కూడా నానా విధంగా ఆడా మగానే చూడకుండా తనకు ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి, ఒరే మీకెందుకురా వెనకబడ్డ జాతిరా మీది, మీకెందుకురా దంజము రాజకీయం వెళ్ళరా అన్నాడు. ఈ దంజం ఉన్నవాడే రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్ళిన ఘనచరిత్ర ఉన్నది. ఈ దంజానికి గాయత్రి మాత అంటారా వెధవా. ఈ దంజం అంటే ఒకసారి తెలుసుకో. దంజం పవిత్రత అనేది నీకు తెలియకపోతే బ్రహ్మంగారే గనిమిరెడ్డి అచ్చమ్మ గారికి హితబోధ చేశాడు. ఆ దంజం విలువేందో మీ పితృదేవతలను
మీ కళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకో. అంతేగాని నోటికి వచ్చిన విధంగా విశ్వకర్మలది ఏమున్నదంటే విశ్వంలోని సృష్టిలో లేకుండా పోతావు, మనుగడ లేకుండా పోయే రోజు కూడా దగ్గర దాపురిచింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని బేషరతుగా విశ్వబ్రాహ్మణ వర్షీయులందరికీ బేషరతు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఎన్నికల ప్రచారం కోలాహలంగా కొనసాగుతోంది. అంకమ్మనగర్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆమె వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. పేదల సంక్షేమం సీఎం జగన్తోనే సాధ్యమని తెలిపారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మరలా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. పెదకాకానిలో టీడీపీ జనసేన పార్టీలకు షాక్ తగిలింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యువత చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామరెడ్డి పేర్కొన్నారు. పెదకాకాని మండల సేవాదళ అధ్యక్షులు ఒడియాల మల్లికార్జునరెడ్డి, సచివాలయం 2 కన్వీనర్ కోటపల్లి విజయ్, వైసీపీ నేత కరీం ఆధ్వర్యంలో పెదకాకినిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 15 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి అయోధ్యరామరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా మే 13న ఓటు వేయాలంటూ అవగాహన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వేసవి సెలవు దినాలను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరగడంతో మిర్చి యార్డులో పనులు చేయడం కార్మికులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ యూనియన్ విజ్ఞప్తి మేరకు ప్రతి సంవత్సరంలాగే ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవు దినాలను మార్కెటింగ్ జేడీ కాకుమని శ్రీనివాసరావు ప్రకటించారు. దీని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ నెల 10వ తేదీ రాత్రి వరకే యార్డుకు సరుకు విక్రయానికి తెచ్చుకోవాలన్నారు. సెలవు దినాల అనంతరం జూన్ 10న యార్డ్ పునఃప్రారంభమవుతుందన్నారు. దీని దృష్ట్యా జూన్ 9వ తేదీ రాత్రి నుంచి యార్డులోకి సరుకు అనుమతిస్తామన్నారు. మిర్చి లావాదేవీలకు మాత్రమే సెలవులని, యార్డులో అధికారిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆమె ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రణాళికతో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ కూడా అడిగారు. పంచాయతీలు కూడా నేను ప్రవీణ్ గారితో చెప్తాను. ప్రవీణ్ గారిది సైకిల్ గుర్తు పెట్టుకోండి తల్లి, ఇంకేమొద్దు. సైకిల్ చూడంగానే మనం ఊరికి ఇలా నొక్కి తీసేయకూడదు, వెంటనే కాసేపు ఇలా పట్టుకొని తీసేయాలి. మనకి సైకిల్ గుర్తు తల్లి భాష్యం ప్రవీణ్ గారు సైకిల్ గుర్తు 3వ నెంబర్ వచ్చింది తల్లి. పిల్లలు బాగుండాలి, రాజధాని వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనకు కూడా ఒక పనులు దొరుకుతాయి. ఒకసారి అర్థం చేసుకోండి, తప్పకుండా సైకిల్ గుర్తు. టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమవుతుందని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షరీఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ముస్లింలకు
4% రిజర్వేషన్ను కాపాడారన్నారు. చంద్రబాబు ముస్లింల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా షాదీ ఖానాలను కట్టించారన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. మరి ఎవరు 4% తీసేస్తున్నారు, ఎవరు 4% కాపాడుతున్నారు జనాలకు తెలియటానికి ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళ యొక్క సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు, ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము. అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి ఒక్క గోడ కూడా కట్టలేదు. ఈ 5 ఏళ్లలో ముస్లింలకు ఒక గోడ కూడా కట్టలేదు. నా ముస్లిం సోదరులకు చాలామందికి తెలియదు, ఎందుకంటే చెప్తే వింటారు కానీ వినరు. ఫస్ట్ వింటారు, తర్వాత అర్థం చేసుకుంటారు చేశారా లేదా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన ముస్లిం సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలతో పాటు నూర్ భాషాలకు సంక్షేమ పథకాలను ప్రకటించడం అభినందనీయమని నూర్ భాషాల సంఘం నాయకులు నాగూర్ అన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేసే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూర్ భాషా కుటుంబాలు కృషి చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాగూర్ మీడియాతో మాట్లాడుతూ నూర్ భాషాల సంక్షేమ కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. నూర్ భాషాల సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా జగన్ ఇవ్వలేదన్నారు. గతంలో ముస్లిం మైనార్టీ నూర్ భాషాల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈసారి నూర్ భాషలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నూర్ భాష కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ నూర్ భాషా ముస్లింలు దాదాపుగా 70% మంది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నూరు భాష కార్పొరేషన్కి 100 కోట్లు ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని సందర్భం అయితే నూరు భాషలకు ఇవ్వదని చెప్పి కూడా మీ మీడియా సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు ఒక్కసారి ఓటు వేసి మేము మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు చేశారు, కానీ ఏ రోజున ఎక్కడ కూడా మా నూరు భాష సంఖ్యలో ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భాలు లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పాలన కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలి. క్రోసూరు బహిరంగ సభలో సీఎం జగన్. మునిగిపోతున్న వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని. గుంటూరులో ఎన్డీఏ కూటమి పార్టీల కాపు నాయకుల సమావేశం. జగన్ను ఇంటికి పంపేందుకు కలిసికట్టుగా పనిచేయాలి. వంగవీటి రాధా పిలుపు. ప్రధాని మోడీ మత రాజకీయాలను ప్రోత్సహించడం సిగ్గుచేటు. గుంటూరు తూర్పులో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మస్తాన్ వలి. సూపర్ 6 కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించాయి. ప్రజలు వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.